మనకు దండకారణ్యంలో 2026 మార్చి 31 అని ఏదైతే డెడ్ లైన్ పెట్టాడో దాని వెనుక కథ ఏంది? జస్ట్ ఆలవోకగా రాజకీయంగా చేసింది కాదు కదా. దాని వెనుక ఉన్న కథ ఏంటంటే దండకారణ్యంలో అత్యంత విలువైన నిక్షేపాలు దాగి ఉన్నాయి. ఆ నిక్షేపాలను, ఆ వనరులను కొల్లగొట్టి ఎవరి చేతులు పెడతారు? కార్పొరేట్ శక్తుల చేతిలో పెట్టే ప్రయత్నం కోసం కదా. ఒక్క బస్తర్ ప్రాంతంలోనే అవి తవ్వకపోవడానికి 104 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ సిద్ధంగా చేసి పెట్టుకున్నారు. ఎంఓయూలు సిద్ధంగా చేసి పెట్టుకున్నారు. మా ప్రాంతానికి ఇది మా జంగల్, ఇది మా జమీన్, ఇది మా జల్ జంగల్ జమీన్ పోరాటం కొమరం భీం అందించిన వారసత్వం. ఇవాళ ఇక్కడ మేము ఎవరిని రానివ్వం, మా సంపద మేము కాపాడుకుంటామని ఆదివాసీలు తిరుగుబాటు చేస్తున్నారు. ఆదివాసీలు చేస్తున్న తిరుగుబాటుకు అక్కడే ఉన్న మావోయిస్టులు ఉన్నారు, ఇన్సిడెంటల్గా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కానీ అది ఆదివాసీ పోరాటం. నీవు వాళ్ళను ఇంత మారణహోమం సృష్టించి చేసిన ఎన్కౌంటర్లు నేను 300 సంఖ్య చెప్పా. ఈ సంవత్సరం 42 సంఖ్య చెప్పిన. 300 మందిలో 200 మంది గుర్తుపెట్టుకోండి, 75% అమాయకపు ఉద్యమాలతో సంబంధం లేని ఆదివాసీలు. ఎవరు వాళ్ళు? మావోయిస్టులు కాదా? నేను చెప్తున్నా కదా. అంతకుముందు 19 మందిని ఆ నెల గుర్తులేదు, మే నెల కావచ్చు, మే 2024 కావచ్చు, క్షేత్రంగం నుంచి వస్తున్న మనకు తెలుసు కనుక శవాలను మోపించిండ్రు. శవాలను మోపించి ఇక 2026 డెడ్ లైన్లో వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ రీచ్ కావాలి కనుక ఆదివాసీ శవాలను మోపిస్తారు. ఆదివాసీలతోటే మావోయిస్టుల శవాలను మోపించి డీసీఎంలు వేపిస్తారు. వేపించిన తర్వాత సంఖ్య ఎంత దయనీయం అంటే సంఖ్య పెరగటం కోసం శవాలను మోసి డీసీఎంలు వేసిన వాళ్ళని చంపేస్తున్నారు. మీకు ఆశ్చర్యం గొలిపే, విస్మయం గొలిపే అంశాలు చాలా చాలా ఉంటాయి. ఎన్ని రకాలుగా ఇంకా మనకు టైం లేదు. కానీ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న రాజ్యహింస మీద మీతో మాట్లాడాలంటే నాకు 2 గంటలు 2 దఫాలుగానైనా ఇస్తే తప్ప రాజ్యహింస రకరకాల ఫామ్స్ ఏ పద్ధతిలో ఫామ్స్లో ఉంటుందో నేను వివరించగలను. ఈ చనిపోతున్న వాళ్ళందరూ మావోయిస్టులు అనుకుంటున్నారా ఏంటి? మావోయిస్టులు చావాలని కాదు, మావోయిస్టులు మాత్రమే చనిపోతలేరు, అందులో అమాయకపు ఆదివాసీలు ఉన్నారు, నిరాయుధులైన ఆదివాసీలు ఉన్నారు. ఈ ఆదివాసీలను రక్షించుకోవటం కోసమే మనం తెలంగాణలో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావం కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేశాం. దాన్ని రక్షించటం కోసం కనీసంగా ఆదివాసుల గురించి అయినా మాట్లాడాలి. అందుకనే మీ ద్వారా పౌర సమాజానికి పౌర హక్కుల సంఘం విన్నపం చేస్తున్నది ఏంటంటే సవినయంగా కనీసంగా మొత్తంగా జరుగుతున్న మారణ హోమాన్ని నిలువరించటం కోసం ఏం చేయాలో ఆలోచించాలని, దానికంటే ముఖ్యంగా తక్షణమే ఆదివాసీలను రక్షించటం కోసం ఏం చేయాలనేది ఆలోచించాలి. మనకు మన భారతదేశానికి ఆదివాసీ వర్గాలకు చెందిన ప్రెసిడెంటే ఉన్నారు కనుక ప్రెసిడెంట్ చేతిలోనే ఆదివాసీల జీవనం అని ఆమె రక్షణకు ఆమె కనుక అధ్యక్షుల బాధ్యత ఉంటుంది కనుక ఏ రకంగా అధ్యక్షుల్ని కదిలించాలో ఆ రకంగా కదిలించి ఆదివాసులను రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే అక్కడ జరుగుతున్న పోరాటం కేవలం ఆ వనరుల దోపిడీ చేయటం కోసం జరుగుతూ ఉంది. ఆ వనరుల దోపిడీ ఎకనామిక్స్లో మేమేం చెప్తామంటే భూగర్భంలో ఉన్న వనరులను తీసి అంటారు. మరి మీరు అభివృద్ధికి వ్యతిరేకం అంటారు. అభివృద్ధికి వ్యతిరేకం కాదు, మీరు వెళ్ళి చూడండి.
కార్ అడవి అనుకున్నాం కదా, కార్ అడవిలో 4 లేన్ల రోడ్డు ఎందుకు? సింపుల్గా వాళ్ళకు ఒక్కనికి కారు ఉండదు. ఇప్పుడు 2 వీలర్స్ ఉన్నాయి. 2 వీలర్ పోయే బాట వేయండి, వేయకపోయినా పర్లేదు, అడుగుతలేరు కదా, వాళ్ళే పోతున్నారు కాలినడకన. అభివృద్ధికి వ్యతిరేకం కాదు. మీరు స్కూల్ పెట్టండి, మంచి, ఇప్పటికీ స్కూల్ లేవు తెలుసా అసలు. ఇంకా అది లగ్జరీ, స్కూల్ అంటే లగ్జరీ. ఇప్పటికీ స్కూల్ లేదు. ఏదైనా ఉంటే సిఆర్పిఎఫ్ వాళ్ళు క్యాంపులు వేస్తున్నారు. ఆరోగ్యం లేదు. మన నల్లమలలో 40 కిలోమీటర్లు పోయాం. శ్రీశైలం ఫారెస్ట్ లోకి చెంచులు ఉన్నాయి కదా లోపల, రిజర్వ్ ఫారెస్ట్, టైగర్ ఫారెస్ట్, దాంట్లో 40 కిలోమీటర్స్ ఒక గర్భిణీ స్త్రీని అట్లా కట్టుకొని మోసుకొని వస్తే 40 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తే అచ్చంపేటకు చేరుకోగలరు. ఏ యుగంలో ఉన్నాం మనం? ఏం చేస్తున్నాం? అట్లా సౌకర్యాలు కల్పించండి. నీ రేషన్ బియ్యమే చేరుకోవు, రేషన్ బియ్యమే చేరుకోవు. మీరు ఎంతసేపు ఈ పార్టీని ఎట్లా మట్టు పెట్టాలనేది ఆలోచిస్తున్నారు. దాన్ని పక్కకు పెట్టి, అంటే దీన్ని కూడా ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే ప్రధానంగా వనరులను దోపిడీ చేసి పెట్టడం కోసం. 29 రకాల వనరులు ఉన్నాయి అక్కడ, 104 MOUలు ఉన్నాయి అక్కడ, రెడీగా సిద్ధంగా ఉన్నారు. ఈ వనరులను దోపిడీ దాన్ని మైనింగ్ చేయాలంటే ఎంత పర్యావరణం అవుతుంది. అజ్దేవ్ అని ఇదే ఆదానికి ఇచ్చిండు, లక్షల చెట్లు నరికి వేస్తున్నారనే విషయం ఎంతమందికి తెలుసు? చెట్లు పోయిన తర్వాత రాను రాను ఈ అభివృద్ధి నమూనా ఆక్సిజన్ కూడా ఇంకా డబ్బాలు వేసుకొని తిరగాల్సిన అవసరం ఉంది. చెట్లు కొడతారా ఎవరైనా? మళ్ళీ పెట్టగలమా? ఇప్పుడు ఆ నాగర్ కర్నూలు జిల్లా మైలారంలో గుట్టను ధ్వంసం చేసి దాని గర్భంలో మైనింగ్ చేసి క్వార్ట్జ్ ఉందంట, పట్టుకుపోతారు. ఎంత విధ్వంసం అవుతుందో, ఎన్ని జీవితాలు చిందరవందరం అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అయితే అక్కడ పర్యావరణం దెబ్బతింటుంది. అక్కడ ఉన్న వనరులు తీసుకెళ్తున్న క్రమంలో అసలు ఊహకందనంత విధ్వంసం సృష్టించిన తర్వాతనే కదా అంత సులభమా మనం ఒక భూగర్భంలో ఉన్న వనరులు తీసుకురావటం అంత సులభంగా తీయగలమా? ఎంత విధ్వంసం అయితే అది వస్తుంది. ఆ చెట్లు, ఆ చేమలు అవంతా ఎటు పోవాలి?